నేడు కొత్తగూడెం మేయర్ ఎన్నిక జరగనుంది. తొలిసారిగా మేయర్ పీఠంపై సిపిఐ జెండా ఎగరనుంది. కార్పొరేషన్లో 60 డివిజన్లలో సిపిఐ కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ కు దక్కింది. ఇక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి కూడా సిపిఐకు రెండేళ్లు అంటే పొత్తులో భాగంగా కూడా సిపిఐకు 2 ఏళ్ల పాటు మేయర్ పదవీ కాలం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకు డిప్యూటీ మేయర్ 2.5 ఏళ్ల పాటు కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా అలయన్స్ లో హాఫ్ ఆఫ్ ద ఇయర్స్ కూడా పంచుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా కొత్తగూడెం మేయర్ ఎన్నికలో కూడా సిపిఐ పార్టీ అక్కడ జెండాను ఎగురవేయబోతోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు 7 కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో 5 ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నుండి ఎదలాపురం, అదేవిధంగా వైరా, కల్లూరు, మదిర, సత్తుపల్లి ఈ 5 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎక్కువ మెజార్టీ ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా వచ్చినప్పుడు అయితే అశ్వరాపేట, ఇల్లందులో కూడా ఎక్కువ కూడా కాంగ్రెస్ సీట్లు గెలుస్తుంది కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ అయితే చేపడుతుంది. 7 మున్సిపాలిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సిచ్యువేషన్ కనపడుతుంది. భద్రాద్రి సంబంధించిన ఏదైతే కొత్తగూడెం హెడ్ క్వార్టర్ ఉందో, కొత్తగూడెం హెడ్ క్వార్టర్ కొత్తగా ఏర్పడినటువంటి ఆ కార్పొరేషన్ లో మాత్రం ఇటు సమానంగా వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. సీట్లు మొత్తం కూడా 60 డివిజన్లు ఉంటే 22 కాంగ్రెస్ కు వచ్చినాయి, 22 సిపిఐకి వచ్చినాయి, 8 బీఆర్ఎస్, 1 బీజేపీ, అదేవిధంగా 6 ఇండిపెండెంట్ గెలిచారు, 1 సిపిఎం గెలిచిన సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ ఎన్నికల సమయంలో ఇటు పొత్తులు లేకుండా పోటీ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పటికీ ఈ ఎన్నికలు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. పొత్తు లేకుండా పోటీ చేయడంతో కూడా 22 డివిజన్లు గెలుచుకున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆల్మోస్ట్ గా పొత్తు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వదంతులు వచ్చిన పరిస్థితి కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా సిపిఐకి మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళు మేయర్ గా ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగి వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చర్చించుకున్న తర్వాత చెరు 2 సంవత్సరాలు ఉన్నారు. అంటే మొదట సిపిఐ పార్టీకి 2.5 సంవత్సరాలు మేయర్ ఇస్తారు, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాలు ఇచ్చినట్టు అంగీకారం చేసుకున్నారు. అదేవిధంగా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాలు, డిప్యూటీ మేయర్ సిపిఐకి 2.5 సంవత్సరాలు ఇవ్వడానికి అయితే అంగీకారం జరిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే నిన్న 5 ఏదైతే 6 ఇండిపెండెంట్లు కొత్తగూడెం నుంచి గెలిచారో 5 దాంట్లో కాంగ్రెస్ నిన్న కాంగ్రెస్ తీర్థం పొంగిరెడ్డి సమక్షంలో తీర్చుకున్నట్టు చేరినట్టు పరిస్థితి కాపడుతుంది. అంటే పూర్తిగా కాంగ్రెస్ బలం ఎక్కువ ఇప్పుడు పెరిగింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కానీ, ఎందుకంటే ఎన్నిక కామ్ గా జరగవచ్చు కానీ అది మళ్ళీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా కార్పొరేటర్లకు సంబంధించి ఆ సిపిఐ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా క్యాంపు రాజకీయాలు చేసి నేరుగా పార్టీకి సంబంధించిన కీలక నేతలే ఏదైతే ఉందో కార్పొరేషన్ ప్రమాణ స్వీకారం తీసుకురావడానికి అయితే సర్వం సిద్ధం చేసుకునే పరిస్థితి కాబట్టి అది ఈ ప్రక్రియ ఎట్లుంటుందంటే ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా గెలిచినటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా, అంటే 7 మున్సిపాలిటీలో గెలిచినటువంటి కౌన్సిలర్లు, కొత్తగూడెం కార్పొరేటర్లు గెలిచినటువంటి ఏదైతే కొత్తగూడెం డివిజన్ లో గెలిచినట్టుగా ఉందో వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా 11 గంటలకు వాళ్ళ ఆ పదవి ప్రమాణ స్వీకారం చేయాలి. కౌన్సిలర్లకు కానివ్వండి లేదంటే కార్పొరేటర్లు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన అంటే డిప్యూటీ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్పర్సన్, వైస్ చైర్మన్లకి నామినేషన్ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఉపసంహరణలు కూడా ఉంటే వెంటనే, అంటే ఈ కార్యక్రమం కాగానే వీళ్ళైతే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ చైర్మన్, వైస్ చైర్మన్, అదే ఆ మేయర్, డిప్యూటీ మేయర్ కి ఆ నామినేషన్ వేసిన తర్వాత వెంటనే ఎవరైనా ఎక్కువ వేస్తే దాన్ని ఉపసంహరణ చేసుకుంటూ ఉపసంహరణ జరిగిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ ఏమంటే చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటున్న పరిస్థితి కాబట్టి ఒక ప్రక్రియగా ఇది కొనసాగుతుంది. అంటే ఖచ్చితంగా టైం ప్రకారం కొనసాగుతుంది. 11 గంటలకు ఖచ్చితంగా మున్సిపాలిటీ ఆఫీసులలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం అనంతరం వీళ్ళు నామినేషన్ వేయాలి. చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కి సంబంధించినట్టు మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగిన తర్వాతనే ఎన్నిక ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. పూర్తి స్థాయి అలాంటి ఏర్పాటు కూడా జరుగుతుంది. మరి మనం చూడొచ్చు, ఇంకా 30 గంటలోనే ఇక్కడికి మొత్తం కార్పొరేటర్లు 60 డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా వివిధ పార్టీలు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు కూడా ఇదే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఆ మున్సిపాలిటీకి 11 అక్కడికి చేరుకోవాల్సిన సిచ్యువేషన్ కనపడుతుంది. 7 మున్సిపాలిటీలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్
ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడానికి వస్తారికే ఇటు నువ్వా నేను అన్నట్టుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన టీపీసీసీ సమక్షంలో నిన్న ప్రకటించిన పరిస్థితి కాబట్టి, అయినా కానీ కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాడు కాబట్టి, మొత్తం కూడా చేరారు కాబట్టి ఏదన్నా ఉత్కంఠ దారితీసే అవకాశం ఉంటుంది. తారుమారు అవుతే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం నేపథ్యంలో ఎవరికి వాళ్ళు పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు నేరుగా క్యాంపు నుంచి అయితే కొత్తగూడెం తీసుకొస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 5 మొత్తం 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఒక షీల్డ్ కవర్ ఇచ్చింది. ఆ షీల్డ్ కవర్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఆ కవర్ ఇచ్చింది. అంటే ఎమ్మెల్యేల ఇష్టంతో కానీ ఆ కవర్ ఇస్తుంది. ఆ కవర్ ని నేరుగా మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం అనంతరం అది నామినేషన్లు ఎవరెవరు వేయాలో వేసిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే పేర్లని చాలా గోప్యంగా కూడా ఉంచుతున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని పేర్లు డిక్లేర్ అయినప్పుడు కూడా ఇంకా గోప్యంగానే ఉంచినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కావడంతో కూడా సిపిఐలో 3 మాత్రమే గెలిచారు. ఆ 3లో గణేష్ కి ఎక్కువ కూడా అవకాశం ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. గణేష్ కి మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట 2.5 సంవత్సరాలు సిపిఐకి కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అంగీకరించింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మేయర్ కి అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్ మాత్రం కాంగ్రెస్ ఇంకా గోప్యంగానే ఉంచుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ కూడా ప్రకటన కానీ ఎక్కడ కూడా వదంతులు కూడా రాని సిచ్యువేషన్ కనపడుతుంది. నేరుగా ప్రమాణ స్వీకారం అనంతరమే డిప్యూటీ మేయర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించి వాళ్ళు పేరును ప్రకటించే సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో వీళ్ళకి మొత్తం కూడా ఇన్ఛార్జ్ గా ఎంపీ వస్తున్నట్టు ఖమ్మం ఎంపీ ఉన్నటువంటి రామస్వామి కనుక వాళ్ళు తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. మొత్తం కూడా డివిజన్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మిగతా చోట్ల మొత్తం కూడా ఎమ్మెల్యేలు అంటే ఆ కాన్స్టిట్యూన్సీ పరిధిలో గెలిచినటువంటి ఆ కౌన్సిలర్లు అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాళ్ళ ఆధీనంలో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ ఆ కార్పొరేటర్లకు సంబంధించి చూసుకుంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే లోకల్లో ఉన్నారు కాబట్టి పూర్ణ సాంబశివరావు వాళ్ళని నేరుగా క్యాంపు నుంచి ఆయన ఇక్కడ తీసుకొచ్చే సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఆ మిగతా సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు వజ్రాజ్ రవిచంద్ర ఉన్నారు కాబట్టి వాళ్ళు నేరుగా 8 మంది ఇక్కడికి పట్టుకొచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఏదైనా ఓవరాల్ గా 11 గంటలకి ఆ కార్పొరేటర్లు కానివ్వండి లేదా కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అనంతరం వాళ్ళు నామినేషన్ దాఖలు చేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వీళ్ళు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ప్రమాణ స్వీకారం ఏదైతే అయిపోయిన తర్వాత వీళ్ళు నామినేషన్ దాఖలు చేసి వాళ్ళని ఎన్నుకునే ప్రక్రియ ఇవన్నీ కూడా చేతులు ఎత్తి ఎన్నుకుంటే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఎన్నిక సమయంలో ఎవరు కూడా పోకుండా వీడియో కెమెరాలు కూడా పెట్టారు. ఓవరాల్ గా బయట చూసుకున్నట్టయితే స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే లోన ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం బయట స్క్రీన్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. చేతులు ఎత్తి మాత్రమే ఎన్నిక ఉంటుంది. ప్రమాణ స్వీకారం కూడా అదే విధంగా ఉంటుంది. ఎన్నిక డిప్యూటీ మేయర్ గాని మేయర్ ఎన్నిక, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా చేతులు లేపి ఎన్నిక చేసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్ గా అయితే అన్ని పార్టీలు కూడా దాదాపుగా కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపటిని ఉత్కంఠకు తెరపడే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.